తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ పెట్టబోతున్నట, నవనిర్మాణ సభ అని. మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయాలు మరి తెలంగాణలో కూడా కల్తీ చేయబోతున్నారా? తెలంగాణ సమాజానికి ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం ఏం సందేశం ఇవ్వబోతున్నారు? తెలంగాణకు సంబంధించి మొన్న ప్రెస్ మీట్ అనేక రకాలుగా, అంటే ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నుండి మొదలుకొని తర్వాత నాగేశ్వర్కు సపోర్ట్గా కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ సామాజికవేత్తలు కావచ్చు మీటింగ్ పెట్టిర్రు. వాళ్ళను ఉద్దేశించి జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు దుందుడుకు వ్యాఖ్యలు చేసిర్రు, ప్రెస్ క్లబ్లో హంగామా చేసిర్రు. సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే అలాగే చేసి, పవన్ కళ్యాణ్ ఎట్లయితే అనాలోచితంగా మాట్లాడుతుంటాడో, అనాలోచితంగా ఎట్లయితే తన వైఖరి ఉంటుందో, అనాలోచిత పనులు ఉంటాయో, ప్రెస్ మీట్ లో పెట్టినటువంటి తెలంగాణ జనసేన నేతలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రవర్తించి, ఇది తెలంగాణ రాజకీయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉండే. అయితే ఈ తరుణంలోనే వాళ్ళు ఛాలెంజ్ కూడా చేసిరు. సంపత్ నాయక్ జనసేనకు సంబంధించినటువంటి తెలంగాణ నేత, మేము తెలంగాణలోనే పవన్ కళ్యాణ్తో మీటింగ్ పెడతాం, ఏం చేసుకుంటారో చేసుకోకపోరే అని సంపత్ నాయక్ మాట్లాడిండు. దాన్ని ఉద్దేశించి కౌంటర్లు ఇట్లా. ఇప్పుడు ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఏపీ డిప్యూటీ సీఎం మీద ఫైర్ అవుతుండు. ముందుగా క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలంటుండు. ఏం క్షమాపణ? అసలు పవన్ కళ్యాణ్ క్షమాపణ ఎందుకు చెప్పాలి తెలంగాణ ప్రజలకు? ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటూ గతంలో పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిండు. తెలంగాణ సమాజం మీద విషం గక్కిండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం విడిపోతే 11 రోజులు అన్నం తినడని ఏడ్చిండు పవన్ కళ్యాణ్. అంటే ఈ రెండు అంశాలతో మనము పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్వేషి అని అనుకోవచ్చు. ఇవాళ ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సభ పెడతామంటే ఏ తెలంగాణ బిడ్డ ఒప్పుకునేటట్టు లేడు. పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నవనిర్మాణ సభకు రావాలి. లేకపోతే నవనిర్మాణ సభ కాదు కదా, తెలంగాణలో అడుగు పెట్టాలని కూడా ఇబ్బందికర పరిస్థితులే ఉండబోతున్నాయి అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిస్తుండు పవన్ కళ్యాణ్. సోమవారం అంటే ఈ రోజు హుస్నాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిండు పొన్నం ప్రభాకర్. ఆయన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చెరిగిండు. గతంలో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా బీజేపీ హిడెన్ ఎజెండాను తీసుకొని తెలంగాణకు వస్తుండు అని ఎద్దేవా చేసిండు. తెలంగాణలో అంటే పచ్చగా ఉన్నటువంటి తెలంగాణలో ఎట్లాగైనా విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలనేటువంటి కుట్రతో తెలంగాణకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలంగాణ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడుతున్నాడు. బీజేపీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని దాంట్లో భాగంగానే, ఆ నటనలో భాగంగానే తెలంగాణకు అడుగు పెడుతున్నాడు అని పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నాడని రవాణా శాఖ మంత్రి చెప్తున్నాడు. బీజేపీ దగ్గర ఎట్లాంటి డబ్బు తీసుకోలేదని, బీజేపీ రెమ్యునరేషన్ ఇస్తే తీసుకొని తెలంగాణకు రావడం లేదని కొండగట్టు అంజన మీద ప్రమాణం చేసి చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నాడు. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎట్లా స్పందిస్తాడో చూడాల్సిందే. కొండగట్టు అంజన మీద ప్రమాణం చేసి బీజేపీ దగ్గర రెమ్యునరేషన్ తీసుకోకుండా వస్తున్నా అని చెప్పే దమ్ముందా అని సవాల్ విసురుతున్నాడు. ఏపీ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికై అక్కడ ప్రజలకు సేవ చేయాలి, అక్కడ సమస్యలు పరిష్కరించాలి, అక్కడ సభలు సమస్యలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణం వదిలిపెట్టి తెలంగాణలో నవనిర్మాణం ఎట్లా చేస్తాడు అనేటువంటిది పొన్నం ప్రభాకర్ ప్రశ్నిస్తున్నాడు. ఈ నవనిర్మాణ సభల బీజేపీ రాష్ట్రాలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో ఎందుకు నవనిర్మాణ సభలు పెడతలేడు? కేవలం తెలంగాణలోనే ఎందుకు పెడుతున్నాడు? ఇది కేవలం తన బాస్ అయినటువంటి మోదీని మెప్పించడానికే, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికే ఈ నవనిర్మాణ సభ పెడుతున్నాడు అని పొన్నం ప్రభాకర్ ఆరోపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై పదునైన సామెతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డాడు. కన్నతల్లికి గాజులు కొనలేనడు పినతల్లికి వడ్డానం చేయిస్తానన్నాడట. ఏపీలో అంటే కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానన్నట. ఏపీలో సమస్యలు వదిలిపెట్టి తెలంగాణ సమస్యల మీద తెలంగాణలో సభలు పెట్టడానికి వస్తుండు అని పొన్నం సామెతలతో విరుచుకుపడుతుండు. కృష్ణపట్నం, గంగవరం పోర్ట్లను ఆదానికి కట్టబెడుతుంటే ప్రశ్నించే
తత్వం లేక చేతగానితనంతో ఉండిపోయిండు పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేస్తుండు పొన్నం ప్రభాకర్. దేశంలో రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతుంది, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. వాటి మీద ప్రశ్నించాలి, వాటి మీద సభలు పెట్టాలి, వాటి మీద నోరు మెదపని పవన్ కళ్యాణ్ సినిమాల్లో కాకుండా నిత్య జీవితంలో కూడా దేశభక్తి చూపించాలని హితవు పలికారు. మాట్లాడుతూనే ఇంకా పాజిటివ్ వ్యాఖ్యలు చేసిండు. హీరోగా పవన్ కళ్యాణ్ ఆదరిస్తాం, ఆయన అభిమానులు ఎవరైనా సినిమాలు చూసుకోండి, ఎంజాయ్ చేయండి, కానీ రాజకీయ నాయకుడిగా తెలంగాణ మీద, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీద దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రేపు జూన్ 2న జరిగేటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఎవరైనా పాల్గొనొచ్చు. పొరుగు రాష్ట్రంగా ఏపీపై మాకు ప్రేమనే ఉంటుంది, ద్వేషం ఉండదు. కానీ అక్కడి వారు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే లేదని గట్టిగానే సవాల్ విసురుతున్నాడు పొన్నం ప్రభాకర్. యువతను కేవలం జై కొట్టడానికే ఉపయోగించుకోకుండా నిరుద్యోగులైనటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కేంద్రం ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు.